పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేబినెట్ సమావేశానికి రాలేదు. వరుసగా మూడోసారి కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కానట్టు లెక్క. ఎందుకు హాజరు కాలేదు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, అనారోగ్య కారణాలు. ఈ మధ్యనే సర్జరీ అయింది, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మధ్యలో మోడీ గారి సభకైతే వచ్చిపోయారు, ఆ సభ వరకు ఆయన వచ్చిపోయారు. కానీ ఇంకా రెగ్యులర్ యాక్టివిటీస్లో ఆయన పాల్గొనేటువంటి పరిస్థితిలో లేడు. అయితే క్యాబినెట్ మీటింగ్లో దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. 3 గంటల పాటు కొనసాగిద్దని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. అంతసేపు కూర్చోగలిగే పరిస్థితులు లేవు కాబట్టి మేబీ ఆయన వచ్చి ఉండడు. ఇప్పుడు దీంట్లో కూడా పెడార్థాలు బయట వస్తుంటాయి కాబట్టి నేను క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మేబీ ఆయన ఎందుకంటే పోయినసారి క్యాబినెట్ సమావేశానికి ఆయన వచ్చి సగంలో బయటకు వెళ్ళిపోయాడు కూర్చోలేక. అంటే ఆయనకున్న అనారోగ్య సమస్యలు అట్లాంటివి. ఇప్పుడు వరుసగా ఆయనకు 2 సర్జరీలు జరిగాయి రోజుల వ్యవధిలోనే. ఒకటేమో భుజ కండరాలకు సంబంధించిన సర్జరీ జరిగింది, ఇంకోటేమో ఈఎన్టీ సర్జరీ జరిగింది. ఒకటి హైదరాబాద్లో, రెండోది ముంబైలో. ఇప్పుడు 3వ సర్జరీ కూడా అవసరం అనేది బయట చర్చ అయితే ఉంది. సార్ అది పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి, ఎందుకంటే ఒక భుజానికి సర్జరీ జరిగింది, ఇంకొక భుజానికి సర్జరీ అవసరం అనేటువంటి చర్చ అయితే ఉంది. మరి దాని మీద ఇంకా నాకు క్లారిటీ తెలియదు. కాబట్టి ఆయన వరుస సర్జరీల వల్ల ఇంకా విశ్రాంతి మోడ్లో ఉన్నారు. ఇంటికాడ నుంచే కొంత మంత్రంగా అంటే అఫీషియల్ మీటింగ్స్ అన్నీ ఆయన చూస్తున్నారు. ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ఆయన రాకపోయినప్పుడు కూడా ఆయన మినిట్ టు మినిట్ అప్డేట్ తెప్పించుకొని దాని ఫాలోఅప్లో ఉన్నారు. కానీ ఫిజికల్గా వచ్చి గంటల పాటు కూర్చొని చర్చల్లో పాల్గొనగలిగే పరిస్థితులు ఆయన లేడు కాబట్టే రాలేదు అనేటువంటిది జనసేన వర్గాల నుంచి కూడా అంతున్న సమాచారం. అంటే దీంట్లో కూడా మళ్ళీ పెడార్థాలు బయటకు వస్తుంటాయి కాబట్టి ఒక క్లారిటీ మన వైపు నుంచి మనకు తెలిసిన సమాచారం మేరకు. ఇంకేదన్నా అఫీషియల్ సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సహజంగా క్యాబినెట్ సమావేశానికి రాకపోవడం అంటే అది చిన్న విషయం కాదు. క్యాబినెట్ సమావేశంలో పాలసీ మేకింగ్ ఉంటుంది, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వానికి సంబంధించి. సో ఆ క్యాబినెట్ సమావేశానికి రావడం అనేది మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఈ కారణాల వల్ల రాలేదు అనేది ఉంటుంది. మీకున్న అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.